నమస్కారం న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై పోలీసుల దాష్టికాన్ని ఖండించిన సిఐటియు తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ మన్యం జిల్లాలో ఘనంగా జరిగిన పర్పుల్ ఫెయిర్ కార్యక్రమం దివ్యాంగులకు ప్రభుత్వం హామీగా ఉంటుందన్న నాయకులు అధికారులు విజయనగరంలో ఘనంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా యువత అభివృద్ధికి కృషి చేస్తామన్న కొండపల్లి కూటమి ప్రభుత్వం నెల్లూరు కార్పొరేషన్లో వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని 18 రోజులుగా వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న వారిపై పోలీసులు అనైతికంగా వ్యవహరించడం దారుణమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద పోలీసుల చర్యను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షణగా నిలుస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను కాంట్రాక్టర్లకు బందీలుగా చేస్తూ కూటమి ప్రభుత్వం తెస్తున్న వర్కౌట్ సోర్సింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి నెల్లూరులో జరుగుతున్న సమ్మెను విరమింపచేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా కార్మికులపై పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగించి బలవంతంగా అమలుకు ప్రయత్నిస్తే రాష్ట్రం అంతా పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. మగ పోలీసులతో మున్సిపల్ మహిళా కార్మికులపై అవమానకరంగా లాఠీచార్జీ చేయించిన సిఐపై చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారందరినీ పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి రమణ, కార్మికులు పాల్గొన్నారు. నెల్లూరులో కూటమి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పనులని వర్కౌట్ సోర్సింగ్ అప్పచెప్పాలని చెప్పేసి నిర్ణయం చేసింది. దానికి వ్యతిరేకంగా నెల్లూరు కార్పొరేషన్ కార్మికులు 18 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెని విరమింప చేయాల్సినటువంటి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించింది. సిఐటియు నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా మున్సిపల్ కార్మికులు, అందులో దళితులైనటువంటి మహిళల్ని అవమానకరంగా మగ పోలీసులతో లాఠీచార్జీ చేయించి ఉద్యమాన్ని అణచాలనే ఒక దుర్మార్గమైనటువంటి కుట్రని కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మేము దళితుల పక్షం, వెనుకబడిన తరగతుల పక్షం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పాలకులు మున్సిపల్ కార్మికుల పైన ఈ విధంగా దాడి చేయడం అనేది దుర్మార్గం. వీళ్ళందరినీ, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకొని సమ్మెను విరమింప చేయాలి తప్ప నిర్బంధాన్ని ప్రయోగించి బలవంతంగా వర్కౌట్ సోర్సింగ్ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి, ఆందోళనకి సిద్ధం కాబోతారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అందులో పోలీసు వారు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఈరోజు సిఐ గారు, అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మగ పోలీసులను పెట్టి మహిళల పైన చీరలు లాగి వాళ్ళపైన లాఠీ చార్జీ చేసే విధంగా ఆయన పాల్పడ్డాడు. అందుకని ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళకి మద్దతుగా మా యొక్క నిరసన ఇక్కడ అంబేద్కర్ జంక్షన్ దగ్గర తెలియజేశాం. ప్రభుత్వం వెంటనే తమ చర్యలు విరమించుకొని వర్కౌట్ చేసే విధానం వెనక్కి తగ్గి అందరినీ పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దశాబ్దాలుగా తాగునీటి కోసం పార్వతీపురం మున్సిపాలిటీలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సరఫరా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి నాగావళి పరివాహక ప్రాంతం నుంచి పార్వతీపురం మున్సిపాలిటీకి సరఫరా జరగబోయే ఇన్ఫిల్ట్రేషన్ బావులను మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో తాగునీటి విషయంపై ఎవరూ పట్టించుకోలేదని, ఈ కారణం వలనే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 40 ఏళ్ల క్రితం స్థాపించిన తోటపల్లి ప్రాజెక్టును గత వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం హయాంలో పార్వతీపురం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూసే బాధ్యత వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి నిధులు కూడా మంజూరయ్యే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంచినీటి సమస్య. దీని పరిష్కారానికై నిరంతరం ఇప్పటికీ 4-5 సార్లు అమరావతి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 45 సంవత్సరాల ముందు ఈ ప్రాజెక్ట్ స్థాపించడం జరిగింది. అప్పుడున్న పాపులేషన్కి అప్పుడుకున్న అవసరాలకి ఇది అనువైనదే. అయితే జనాభా పెరగడం, టౌన్ కూడా విస్తరించడం, అర్బన్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అవ్వడం, వీటికి సంబంధించి నీరు సరిపోకపోవడం ఒకటే. రెండోది ఈ ప్రాజెక్ట్ ఓల్డ్ అయిపోవడం, వెల్స్ అన్నీ పాడైపోవడం. ఇది ప్రధానంగా అంటే దీన్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రతి నెల ప్రతి సంవత్సరం దీనికి చేయాల్సిన మెయింటైన్ చేస్తుంటే సరిపోయేది. గత 5 సంవత్సరాల్లో పాపానికి కూడా దీన్ని ఎవరు చూడడానికి రాలా, పొరపాటును కూడా చూసి ఏం జరుగుతుందో చూడడానికి కూడా రాలా. ఈ వ్యవస్థను ఎలాగైనా మార్చాలని పట్టుపట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి 80 కోట్లు అయితే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవస్థ కావాలా, జంజావతి కావాలా అనేదే. జంజావతి కొత్త లైన్ తీసుకోవడం, ఇదైతే ఆల్రెడీ ఉన్న లైన్నే. ఏదైతే మేజర్ సోర్స్ బాగుంటుందో, ఏ వైపు అయితే గ్రావిటీ బాగుంటుందో, పార్వతీపురం మున్సిపాలిటీకి నిరంతరం మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఏదైతే బాగుంటుందనే ఆలోచనలో ఈరోజు ఇక్కడ విజిట్ కూడా చేసాం. రేపు ఎల్లుండి కూడా జంజావతి వైపు కూడా వెళ్తాం. ఆ గ్రావిటీ చూసి రేపు అలాగే ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు మన మంచినీటి సమస్య విషయంకే. వాళ్ళతో పాటు వెళ్ళి జంజావతి కూడా చూడడం, ఏదో ఒక ప్రాజెక్ట్ని ఫైనల్ చేసి అతి త్వరితంగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మున్సిపాలిటీకి ఏమైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసామో మంచినీటి సమస్యని ఖచ్చితంగా తీరుస్తామని, ప్రతి ఇంటికి కూడా మంచినీరు వచ్చే విధంగా నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేరుస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న ఈ వ్యవస్థతోనే ప్రతి ఇంటికి ఎలా మంచినీరు ఇవ్వాలని నాతో పాటు అందరు కౌన్సిలర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా వినడం జరిగింది. గ్రౌండ్ రియాలిటీ ప్రాబ్లమ్స్ కూడా వినడం జరిగింది. కమిషనర్ గారు, డిఈ గారు, ఆల్రెడీ ఏఈ గారు ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి మున్సిపాలిటీకి ఎంత పొదుపుగా వాటర్ ఇవ్వాలి, ఉన్న వాటర్ని ఎలా సర్దుబాటు చేయాలనే ఒక ప్రణాళిక కూడా వేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా వేస్తున్నాం, మళ్ళీ కూడా వేస్తున్నాం. మున్సిపాలిటీకి ఒకటే చెప్తున్నా, ఇక్కడ మన ఈ దాహార్తిని తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా పర్సనల్గా నేను కూడా తీసుకున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా ఎస్కోట మండల కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి భరత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గొంపకృష్ణ మాట్లాడుతూ భరత్ విశాఖపట్నం ప్రజలకు నిజమైన ప్రజా నాయకుడని, అభివృద్ధి పట్ల ఆయన చూపుతున్న పట్టుదల, ప్రజలకు అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమైనవని తెలిపారు. యువ నాయకుడిగా ఆయన చేస్తున్న కృషి వలన విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. విద్య, పరిశ్రమలు, రహదారులు, ఐటీ రంగాలలో విశాఖను దేశంలోనే ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పేదవారికి దుస్తులు పంపిణీ చేసి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనాథ బాలికలకు కేబీఎంబీఎఫ్సి సంస్థ సమకూర్చిన సైకిళ్లను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరిపివలస ఉన్నత పాఠశాలలో విద్యాబోధన మెరుగ్గా సాగుతోందని, ఉపాధ్యాయులు జీతాల కోసం కాకుండా ఏదైనా సాధించాలనే తపనతో పనిచేస్తున్నారని వెల్లడించారు. విద్యార్థి దశ చాలా కీలకమైనదని, ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతారని విద్యార్థులకు ఉద్బోధించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం గురించి, పాఠశాలలో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బడి ఈడు గల పిల్లలను బడిలో చేర్పించిన పలువురు తల్లిదండ్రులను ఎమ్మెల్యే సన్మానించారు. నాణ్యమైన విద్యను అందిస్తున్న మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించి విద్యారంగానికి వారు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి, ఉపాధ్యాయులకు సూచించారు. బడి ఈడు గల పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సంస్థాగత ఎన్నికలకు పార్టీ నాయకులు కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఏఐసిసి సంయుక్త కార్యదర్శి డాక్టర్ పాలక్ వర్మ సూచించారు. విజయనగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి సంస్థాగత ఎన్నికలకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో రాష్ట్ర నాయకత్వంపైనే ఆధారపడి లోక్సభ ఏర్పడేదని చెప్పారు. అదే స్థాయిలో మళ్లీ పార్టీని పునర్నిర్మించుకొని అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసేలా చూస్తున్నాయని, మనలో ఎటువంటి లోపము లేకుండా పోరాటం చేస్తే విజయం వస్తుందని, మార్పు మనవైపు చూస్తోందని వ్యాఖ్యానించారు. బూతు స్థాయిలో బీజేపీ చేస్తున్న ఓట్ల తారుమారుపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్, పీసీసీ నాయకులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని, వారి అభ్యున్నతి కోసం పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ తెలిపారు. సిఆర్సి నెల్లూరు జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ కార్యక్రమం మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా అన్ని తరగతుల వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని మన జిల్లాలో నిర్వహించడం గర్వకారణమన్నారు. ఇక్కడ దివ్యాంగులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించడం జరిగిందని, వారిలో ఉండే ప్రతిభతో చక్కని వస్తువులను తయారు చేశారని కొనియాడారు. కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయన్నారు. దివ్యాంగులకు మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తే వారు కూడా ఒక మంచి స్థాయిలో ఉంటారని, కాబట్టి తల్లిదండ్రులు ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ సిఆర్సి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. దివ్యాంగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇదో చక్కని అవకాశమని చెప్పారు. సామాన్యులతో పాటు దివ్యాంగులకు కూడా ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళు మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయాలని, ఆర్థిక బకాయిలు చెల్లించి డిఏలు మంజూరీ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో సంఘం బలోపేతమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైబడినా ఇంతవరకు ఉద్యోగుల సంక్షేమం గురించి ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా ఉద్యోగుల జీతాలు మాత్రం పెంచటం లేదని వాపోయారు. సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ఉద్యోగులందరూ తమను ప్రశ్నిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులతో చర్చలు జరిపి ఉద్యోగుల కోసం ఆలోచించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆగస్టు 23, 24 తేదీలలో విజయవాడలో రాష్ట్ర సమావేశాలు ఏర్పాటు చేసి తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల 13 జిల్లాల ప్రాతిపదికన ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం జిల్లాల పర్యటన మొదలుపెట్టాం. ఉద్యోగుల యొక్క అభిప్రాయాలు ఏంటి, మన యొక్క ఏపీజేఏసీ అమరావతిని ఇంకా బలోపేతం చేసుకోవడానికి సంఘాలని ఎలా కలుపుకొని వెళ్ళాలి, మన సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలేంటి, ఇలా అన్ని అంశాలు చర్చించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో, ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, రివర్స్ పిఆర్సీలు తీసుకున్న సందర్భాలు కానీ, అప్పటి వరకు పొందుతున్నటువంటి పెన్షన్ని తగ్గించుకోవటం కానీ, జీతభత్యాల కోసమే ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో నుంచి చాలా ఆశతో ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే మంచి పిఆర్సీ ఇస్తారని, మంచి ఐఆర్ ఇస్తారని, డిఏలు సకాలంలో ఇస్తారని, సిపిఎస్ మెరుగైనట్టు రద్దు చేసి ఆమోదయోగ్యమైనటువంటి పింఛన్ విధానాన్ని తీసుకొస్తారని, ఇలా చాలా ఆశలతో ఎదురు చూశారు ఉద్యోగులు. ఎందుచేతనో ప్రభుత్వం ఈరోజు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ అంశాల్లో కూడా కనీసం అంటే కనీసం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలే మొదలు పెట్టలేదు. మళ్ళీ దుర్మార్గుడు వస్తే నీకు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు నేను వస్తానే మంచి పిఆర్సీ ఇస్తా. ఉద్యోగ సంఘ నాయకులు మేమందరం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నట్లు, మేమేమి ఉద్యోగుల సమస్యలు పరిచించుకున్నట్టుగా ఉద్యోగులు ఈరోజు మమ్మల్ని నిందలు మోపుతూ సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పిఆర్సీ మంచి పిఆర్సీ ఇస్తా అన్నారు, చాలా సంతోషం. రాజీనామా చేసిన పిఆర్సీ కమిషనర్ స్థానంలో సంవత్సర కాలం నుంచి కనీసం పిఆర్సీ కమిషనర్ని నియమించకపోవటానికి కారణం ఏంటి అంటే, అసలు పిఆర్సీ కమిషనర్ వేయాలని ఉందా లేదా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఐఆర్ని 1/10/2023 నుంచి తీసుకుంటున్నారు. మాకు పిఆర్సీ కమిషనర్నే వేయలా. ఐఆర్ సంగతి ఎక్కడ అడగాలి? ప్రభుత్వం రాగానే ఐఆర్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అంటే తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్క ఉద్యోగి సాలిన లెక్కేస్తే సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల ఆర్థికమైనటువంటి లబ్ధి కోల్పోతున్నారు. ధరలు అదుపు చేస్తే మాకు జీతాలు పెంచమని మేము ఎందుకు అడుగుతాం? అసలు ధరలకు అనుగుణంగా పెంచేదే కదా జీతభత్యాలు. ఇలా ధరలకు అనుగుణంగా పెరిగేటువంటి డిఏలు ఇవ్వటం లేదు, జీతభత్యాలకి పిఆర్సీకి దిక్కు లేదు, ఐఆర్ మాట్లాడేవాళ్ళు లేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 25,000 కోట్ల పైచులకు బకాయి పడిందని గౌరవ ముఖ్యమంత్రి గారే ఆర్థిక శాఖ మార్చులే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి ఆ బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారో ఎవరన్నా చెప్పారా? కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీ ద్వారా, కనీసం ఏ ఉద్యోగికి ఎంత డిఏ రావాలి, ఎంత జీపీఎఫ్ రావాలి, ఎంత ఎర్రల్ లీవ్ రావాలి, ఎంత సరెండర్ లీవ్ రావాలి, ఎంత టీఏ రావాలి, ఎంత మెడికల్ రీయింబర్స్మెంట్ రావాలి, ఏమీ లెక్కలు తెలియదు. మాకు ఆర్థిక శాఖ నుంచి మా పే స్లిప్పులు అన్నివ్వండి, లేదా మా ఉద్యోగికి తెలియజేయండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి కనీసం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వారితో చర్చించండి.
లేదా ఆర్థిక శాఖ బాధ్యులను చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించే మార్గం పెట్టండి. మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా మాకు మా ఉద్యోగులు న్యాయం జరుగుతుందని ఆశగా ఉన్న ఉద్యోగులకి కనీసం చర్చించి వాళ్ళ సమస్యల పట్ల చిత్తశుద్ధిగా చర్చలు నడిపి పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. దీనికోసమనే ఉద్యోగుల్లో ఇప్పటికే మరి తీవ్రంగా ఆందోళనకు ఉన్నారని, మరి దీన్ని ఉద్యోగుల్లో ఆందోళన తగ్గించి లేదా ఆందోళన ద్వారా ఏం చేయాలనేటువంటి అంశాన్ని చర్చించేదానికి ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఆగస్టు 23, 24 తేదీల్లో విజయవాడలో రాష్ట్ర సమావేశాలను కూడా ఏర్పాటు చేశాం. దయచేసి ప్రభుత్వం కనీసం ఈ లోపు ఏదో ఒక చర్చని మొదలు పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు కురుపాం మండల కేంద్రంలోని 8 మెండెంకల్, నీలకంఠాపురం గ్రామాల్లో మరో 4 ఆర్ఎంపీ, పీఎంపీ ప్రైవేటు హాస్పిటల్స్పై అధికారుల బృందం మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు హాస్పిటల్స్లో మందులు, రికార్డ్స్, లైసెన్సులు తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు రోగులకు ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రభుత్వ హాస్పిటల్స్కు పంపించాలని సూచించారు. రోగులకు లైసెన్స్ లేకుండా ఎటువంటి చికిత్స అందించినా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ సురేష్, డాక్టర్ ప్రజ్ఞ, ఎస్ఐలు నారాయణరావు, నీలకంఠారావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో మంగళవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ మేరకు నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కాపుగంటి శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాసులతో పాటు ట్రెజరర్గా ప్రవీణ్ అంచాలియా, 9 మంది వైస్ ప్రెసిడెంట్స్, 9 మంది జాయింట్ సెక్రటరీలుగా పదవి స్వీకరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాపార సంస్థలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయని, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లాలోని 3 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగం అభివృద్ధికి సహకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ మాట్లాడుతూ వ్యాపార సంస్థలో కూడా యువత సరికొత్త ఆవిష్కరణలు చేస్తుందని, వ్యాపార సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. Because Chamber of Commerce Vijayanaram ante I'm very proud for it. 77 years of journey, stalwarts, చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడున్న లీడర్స్ కాదు, ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే దేశ విదేశాల్లోకి వెళ్ళి ఎంతోమందికి బిజినెస్ ఎలా చేయాలి, ఎలాంటి వాల్యూస్తో చేయాలి, ఎలాంటి ఎథిక్స్తో చేయాలనేది ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాజ్ విజయనగరం ఈరోజు ఒక మార్కెట్ హబ్గా తయారైందంటే ఈ 77 సంవత్సరాల కామర్స్ని అంటే ట్రేడ్ కానీ ఇండస్ట్రీని కానీ నడిపిస్తున్నటువంటి మీ పూర్వీకులు అవ్వచ్చు, లేకపోతే మీరు అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. అన్ని ప్రాంతాలు తిరిగాను సార్, మన జిల్లా నేను తిరగా ఇదే ఫస్ట్ మీటింగ్. నేను తిరుపతి వెళ్ళాను, కడప వెళ్ళాను, లేకపోతే మన విజయవాడలోని, నెల్లూరులోని అన్ని చోట్ల కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చూశాను. ఇక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్, ఈ రెండు ఉన్నటువంటి లీడర్స్ నాకు రాష్ట్రం అంతా ఎక్కడ దొరకలేదు. నేను బిజినెస్ హోటల్ చేశాను, రియల్ ఎస్టేట్లో ఉన్నాను, ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్నాను, బట్ నెవర్ ఐ థాట్ దట్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ టేకింగ్ దిస్ CGT and MSME loans or getting into an IPO,
రేజింగ్ ద ఫండ్స్ ఫ్రమ్ ది పబ్లిక్ అండ్ స్కేలింగ్ అప్ యువర్ బిజినెస్. సో అలాంటివి ఏం చేయొచ్చు అనే దాని మీద ఐ రిక్వెస్ట్ యూ. మనకి ఎక్కడి నుంచో బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తేవాలంటున్నారు. మనలోనే ఆ శక్తి ఉంది, మనలోనే వీ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. నాకు ఇప్పుడు నేను తీసుకొచ్చేటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా పర్సూ చేస్తున్నాను. సుమారు ఒక 3 లార్జ్ ఇండస్ట్రీస్ విజయనగరంకి నేను పర్సూ చేస్తున్నాను, 3 లార్జ్ ఇండస్ట్రీస్. కానీ నాకు ఇప్పటి వరకు మన విజయనగరం నుంచి ఒకటి కూడా రాలా. నేను చాలామంది యంగ్స్టర్స్ చందు కానీ అందరిని అంటాను, మీరు ఏదైనా తీసుకొస్తే చెప్పండి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ కెన్ గైడ్ యూ. మీరు ఇండస్ట్రీ పెడతానంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ ఇండస్ట్రీ కానీ, బికాజ్ దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. మన ఈరోజు టీడబ్ల్యూ మార్కెట్ అవ్వచ్చు, ఇట్ ఈస్ అ క్లస్టర్ అప్రోచ్. అక్కడ మన గ్రాసరీస్ అన్నీ కూడా అన్ని షాపులు ఒకే చోట ఉండడం వల్ల మనకి కామన్ ఫెసిలిటీస్ అనేవి అక్కడ ఏర్పడ్డాయి. అంటే లాజిస్టిక్ సర్వీస్ అవ్వచ్చు, లేకపోతే దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సిమిలర్గా మనకి రూట్ షెడ్ దగ్గర ఉన్నటువంటి క్లాత్ మార్కెట్, అది కూడా ఒక క్లస్టర్ అప్రోచ్. ఫుడ్ ప్రాసెసింగ్లో క్లస్టర్స్ ఫామ్ చేస్తున్నాము, అలాగే టెక్స్టైల్లో కూడా క్లస్టర్స్ని పెట్టడం. సో క్లస్టర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ 90% ఫండింగ్ వస్తూనే ఉన్నాయి. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గోల్డ్ క్లస్టర్. ఎవరైతే చిన్న చిన్న మైక్రో లెవెల్ ఇండస్ట్రీస్ ఉన్నారో వాళ్ళు కొలాబరేటెడ్గా క్లస్టర్గా ఫామ్ చేసి గవర్నమెంట్ అప్రోచ్ అవడం వల్ల మేము నియర్లీ 20 crores ఫండ్ 90% ఆఫ్ ది ఓవరాల్ ప్రాజెక్ట్. అంటే ఒక 20 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, 18 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాం. సో సచ్. అలాగే ప్రింటింగ్ క్లస్టర్ అని ఒకటి ఉంది. దర్ వేరియస్ క్లస్టర్స్, నియర్లీ ఆల్రెడీ ఒక 35 క్లస్టర్స్ ఆల్రెడీ మేము పర్సూ చేస్తున్నాం. సిమిలర్ వేలో మీరేమైనా చేయాలనుకుంటే యూ కమ్ అప్ విత్ ఐడియా, యూ కమ్ అప్ విత్ కాన్సెప్ట్, డెఫినెట్గా వీఆర్ విత్ యూ. విల్ సపోర్ట్ అండ్ గైడ్ యూ ఇన్ వాట్ వే వీ కుడ్ డూ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దే ఆర్ సంథింగ్ దట్ నో బడీ కెన్ టెల్. ఇవన్నీ నేను చెప్పండి, నేను ఇక్కడ వచ్చి చాలా విషయాలు చెప్పచ్చు, కానీ గివెన్ ద సిచ్యువేషన్ there's so much the government is trying to do. Every అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం. ఆల్రెడీ 50 పార్క్స్ ఇనాగ్రేట్ చేశాము, ఫౌండేషన్ వేసాము. 11 పార్క్స్ ఇనాగ్రేట్ చేశాము, 39 పార్క్స్ ఫౌండేషన్ వేసే వర్క్ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ ఇంకో 40 పార్క్స్ లాంచ్ చేస్తాం, ఇనాగ్రేట్ ఫౌండేషన్ చేస్తున్నాము. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరిమిత సంఘం అధ్యక్షునిగా జనసేన సీనియర్ నాయకుడు ఐతి సింహాచలం మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కూటమిలో సమన్వయం చేసుకుని పెందుర్తి పీఏసీఎస్ను జనసేనకు, సబ్బవరం పీఏసీఎస్ను టీడీపీకి కేటాయించారని తెలిపారు. ఈ పదవుల ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఏడాదికి 13 కోట్ల టర్నోవర్ గల పీఏసీఎస్ బ్యాంకును అభివృద్ధి చేసి 20 కోట్ల టర్నోవర్ వరకు చేర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నెల్లూరులో మున్సిపల్ పై పోలీసుల దాష్టికాన్ని ఖండించిన సిఐటియు, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మన్యం జిల్లాలో ఘనంగా జరిగిన పర్పుల్ ఫెయిర్ కార్యక్రమం, దివ్యాంగులకు ప్రభుత్వం హామీగా ఉంటుందన్న నాయకులు, అధికారులు. విజయనగరంలో ఘనంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం, ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా యువత అభివృద్ధికి కృషి చేస్తామన్న కొండపల్లి. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.